Remember when you said it doesn't get better than this. About to lose myself. When will all of this fade away? Cause I see colors for the... So very good morning from Manali. అంటే నేనైతే మనాలి నుండి నేను కసోల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. సో కసోల్కి మనకు డైరెక్ట్గా ప్రైవేట్ బస్సులు అయితే ఉన్నాయి అన్నారు. మరి ఒకసారి బస్ స్టాండ్ దగ్గరే ఉన్నాను కాబట్టి ఒకసారి కొనుక్కుంటాను. లేకపోతే కుల్లు వెళ్ళి కుల్లు నుండి కసోల్కి అయితే డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి. సో పరిపూర్ణంగా అయితే నేను మనాలిని అయితే ఎక్స్ప్లోర్ అయ్యాను. చాలా అద్భుతమైన ఫీలింగ్. కాకపోతే వెరీ డిసప్పాయింట్ ఫర్ ద ట్రావెలర్స్ కానీ ఫ్యామిలీ పీపుల్ కానీ ఏంటంటే సిసు రూట్ అనేది ఈరోజు రేపు సుమారు ఒక 2 to 3 days వరకు మళ్ళీ క్లోజ్ ఉంటుంది. దేవుడు చక్కగా నాకైతే డబ్బులు మిగిల్చి చక్కగా రూట్ని అయితే నిర్ణయం. అందుకే నేను అనుకున్నాను సోలంగ్ వ్యాలీ ఒక్కటే చూడాలంటే యూ విల్ డెఫినెట్లీ నాట్ ఎంజాయ్ ఇట్. లైక్ కానీ గో త్రూ అతుల్ టనల్ టు సిసు అంటే అక్కడైతే మన స్నోలో చాలా ఎక్కువ స్నో ఉంటుంది. మన గుల్మర్లో ఎలా ఉందో అలా అయితే ఉంది. సో అద్భుతమైన సన్నివేశాలని నేను క్యాప్చర్ చేశాను. సో దేవుడు కూడా నన్ను ఆ రివర్ మీద నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా నాకు చాలామంది అన్నారు, పోలీసులు వీళ్ళందరూ కూడా, నీకు జీవం అనేది ఇంకా ఉంది, అది చాలా లక్ అనేది నువ్వు బతికేవంటే అది అన్నారు. సో అలా అన్నారు. నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నట్టు కూడా అది కూడా అదృష్టం. సో ఇక్కడ నుండి అయితే నేను బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండి. జై దుర్గామాతకి జై. ఇదే మనకి బస్ స్టాండ్. సో పావురాలు చక్కగా ఉన్నాయి. నేనైతే కసోల్ వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. బై, టేక్ కేర్ అండి. సో ఇదిగోనండి నేనైతే మనాలి బస్ స్టాండ్కి అయితే వచ్చాను. ఇది మనాలి బస్ స్టాండ్ ఇది. సో మనకి కసోల్కి గవర్నమెంట్ బస్సులు లేవు కానీ ప్రైవేట్గా తిప్పుతున్నారు కసోల్కి బస్సులు. నాకైతే డైరెక్ట్ బస్సు దొరికింది. మళ్ళీ కుల్లు వెళ్ళి కుల్లు నుండి మనాలి వెళ్ళి అదే కుల్లు నుండి మళ్ళీ కసోల్కి వెళ్ళి ఇవన్నీ తతంగాలు పడను. లేట్ అయినా కూడా ఇదిగో ఇదే బస్సు చక్కగా కసోల్కి వెళ్ళి అది కీప్ పోస్ట్ దోస్ అప్డేట్స్. బై, టేక్ కేర్. సో కసోల్కి ఫస్ట్ ప్యాసింజర్ నేనేలా ఉన్నాను. ఎవరైతే ఎక్కలేదండి. ఇప్పుడు సుమారు 7 గంటల 5 నిమిషాలు అవుతుంది. సో 7 గంటలకి ఎవరు లేవరు మనాలిలో. జనరల్గా అంతా టైం అంతా కూడా ఈ 10 తర్వాతే ఎవరైనా లేస్తారు. ఎందుకంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ లైక్ ఇన్ బిట్వీన్ 5 to 7 మైనస్లో ఉందన్నమాట మన క్లైమేట్. చూడండి ఎలా వస్తుంది స్మోక్ అనేది నాన్ స్టాప్గా వస్తుంది. మైనస్లో అనేది నేను ఈవెన్ కశ్మీర్లో కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. ఈ టైంలో అయితే అసలు కశ్మీర్ అనేది ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే మీకు ఏప్రిల్లో ఓపెన్ అయితే మేలో వెళ్ళండి. ఈ మనాలిలో కూడా ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉందో ఒకసారి మీరు చూసుకోండి. మొత్తం అంతా కూడా -4. నిన్న అయితే ఏకంగా -7కి వెళ్ళింది. బస్సు అయితే చాలా అందంగా ఉంది, చాలా నీట్గా ఉంది. అటు ఇటు కంఫర్ట్ లేకుండా చక్కగా స్టిఫ్గా కూర్చోడానికి బాగుంది బస్సు. చలో కసోల్లో అయితే ఒక అద్భుతమైన గురుద్వారా ఉంది. అమృత్సర్లో ఎంత అద్భుతమైన గురుద్వారా ఉందో ఇక్కడ కూడా అంత ప్రాముఖ్యత అయిన గురుద్వారా ఒకటి ఉంది. అదైతే వీక్షించి అక్కడ నుండి షిమ్లా వెళ్దాం. I'm starting to realize nothing's ever black and white, and I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we'll both be fine, 'cause nothing's ever black and white. I don't see the fire in your eyes, wondering what I've done wrong. Those words are kinda hard to find, so I just had to write this song. I don't wanna see you cry again, and no matter how the story ends, I'll always be there for you. 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white, and I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we'll both be fine, 'cause nothing's ever black and white.
the first time, I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night, now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we'll both be fine. 'Cause nothing's ever black and white. Done wrong. Those words are kinda hard to find, so I just had to write this song. I don't wanna see you cry again, and no matter how the story ends, I'll always be there for you. 'Cause I see colors for the first time, I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night, now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we'll both be fine. 'Cause nothing's ever black and white. సో కొసలు వచ్చాను కానీ మరి ఇక్కడ మనకి ఎక్కువగా ట్రక్స్ అయితే ఉన్నాయి. నేను ఆ ట్రక్స్ అయితే మరి ఇప్పుడు ఏం చేయలేనండి. ఇదిగోండి గోస్ట్ హౌస్లో ఉంటున్నాను, కనిపిస్తుందా? కనిపిస్తుంది. గోస్ట్ హౌస్లో ఉంటున్నాను, అమృత్సర్లో ఉన్నాను, తర్వాత ఇక్కడే ఉంటున్నాను. ఒక రోజుకి బుక్ చేసుకున్నాను, ఒక రోజు బుక్ చేసుకొని చక్కగా గురుద్వారా కోసమే వచ్చాను. కొసలు గురుద్వారా శివాలయం, ఎందుకంటే హాట్ స్ప్రింగ్స్ ప్లస్ గురుద్వారా వెరీ మచ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే హిందూ సిక్స్ అన్నీ కూడా డిస్క్రిమినేషన్స్ లేకుండా అద్భుతంగా నిర్మించడం జరిగింది. మహారాజా జగత్ సింగ్ 16వ సెంచరీ. సో ఇదిగోండి అంత సేమ్ గోస్ట్ హౌస్ అని కూడా ఒకేలా ఉంటాయి. నా రూమ్ అయితే మీకు చూపిస్తాను. సో ఇవన్నీ గోస్ట్ హౌస్ చాలా బ్రాంచ్లు అయితే ఉన్నాయి. మొత్తం భారతదేశ వ్యాప్తంగా చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి. నా ఒక అమృత్సర్లో ఉన్నాను, ఇది రిసెప్షన్. హాయ్. సో ఇది ముంబై ముక్తేశ్వర్. మొత్తం భారతదేశ ప్రపంచవ్యాప్తంగా అన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి. సో అమృత్సర్లో ఉంటుంది, అది ఆస్ట్రేలియా కూడా బాగుంది, ఇది కూడా బాగానే ఉంది. మనకి అన్నీ అఫోర్డబుల్ అయినాయి ఇక్కడ. సో కసోలు మేజర్గా ట్రెక్స్ అయితే నేను ఆల్రెడీ చేసి ట్రెక్కింగ్ చేసి రోజు ట్రెక్ చేసి బాగా అలిసి తిని. సో నా రూమ్ అయితే చూపిస్తాను. బయట కామన్ రూమ్ ఉంటుంది, ఇదంతా కామన్ రూము. ఇది ఈరోజు ఆడతాను. సో ఇదంతా కామన్ ఏరియా అండి, పర్వాలేదు, చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళైతే. క్లీన్నెస్ ఇవన్నీ అయితే చెప్పుకోవాల్సిన. నాకు 370 రూపాయలు పడినట్టుంది. ఒకరోజు నెక్స్ట్ డే కదా, పర్వాలేదు. సో అది కిచెన్, కామన్ వాష్రూమ్. మరి అది కామన్ వాష్రూము. ఈ సిస్టాలు ఏంటంటే మనం యాప్ ఒకటి డౌన్లోడ్ చేసి లాక్ అండ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇది ఉంది కదా, ఆపరేషన్ ఫైల్ మనం జనరేట్ చేయాలి. సో ఇదే నా రూమ్. ఇది ఎవరు వచ్చినట్టున్నారు కానీ ఒక బెడ్ ఇస్తారు, ఓపీలో. ప్రస్తుతానికి
ఒకరోజే ఉంటాను కాబట్టి అసలు మనకు ప్రాబ్లం లేదు. ఈరోజు చక్కగా అయితే గురుద్వారాకి వెళ్ళాను, ఆ శివాలయం చూశాను, హోలీ బాత్ చేసుకొని రేపు షిమ్లా వెళ్ళిపోతున్నాను. సో ఫర్ నౌ గుడ్ నైట్ ఫ్రమ్ గోస్ట్ హబ్స్. I will keep you posted another updates tomorrow. Bye, take care. और एक और तीसरा बंदा मेरी कंपनी के जूनियर